ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ప్రశ్నోత్తరాల భాగంగా డీఎస్సీపై సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి నారా లోకేష్ సమాధానమిచ్చారు. తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత 11 డీఎస్సీలు వేశారని 1,50,000 మంది ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశారని తెలిపారు. ఇందులో 9 డీఎస్సీలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేసినవేనని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి సంతకం మెగా డీఎస్సీ చేశారని, దానిలో భాగంగా టెట్ తర్వాత డీఎస్సీ వేయాలని నిర్ణయించామన్నారు. డీఎస్సీకి త్వరలోనే నోటిఫికేషన్ 16,000 పైచిలుకు పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించారు. నిరుద్యోగ యువత పోరాటం మూలంగానే 93% విజయాన్ని అందుకున్నామన్నారు. సూపర్ 6 మేనిఫెస్టోలో తొలి హామీ 20 లక్షల ఉద్యోగాలు అని, దానికి ఉన్న మంత్రివర్గ ఉపసంఘంకు తనను చైర్మన్ గా సీఎం చంద్రబాబు నాయుడు నియమించారని తెలిపారు. డీఎస్సీపై స్పష్టత, డీఎస్సీపై గతంలో ఎన్ని కేసులు పడ్డాయో వాటిని స్టడీ చేయమని అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. అధికారులు తగినంత సమయం కావాలని అడిగారన్నారు. ఇప్పుడు ఇచ్చే నోటిఫికేషన్ పకడ్బందీగా వేయాలని వారికి చెప్పామని తెలిపారు. యుద్ధ ప్రాతిపదికన పెండింగ్ ఉపాధ్యాయ పోస్టులన్నింటినీ వచ్చే ఏడాది భర్తీ చేస్తామని ప్రశ్నోత్తరాల సందర్భంగా మంత్రి లోకేష్ సమాధానమిచ్చారు. సమాధానమిచ్చిన మంత్రి లోకేష్, అధ్యక్ష, విద్య పైన తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు ఒక బాధ్యతగా స్వీకరించింది. మీరు చూస్తే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత 11 డిఎస్సీలు ఏర్పాటు చేసి 1,50,000 మంది ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తాం జరిగింది. అధ్యక్ష, నాకన్నా మీకే బాగా తెలుస్తుంది. దాంట్లో అధ్యక్ష 9 డిఎస్సీలు చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు నాయకత్వంలో కూడా జరిగింది. అధ్యక్ష, ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంతకం మెగా డిఎస్సీ మీద పెట్టడం జరిగింది. అధ్యక్ష, దాంట్లో కూడా అభ్యర్థులందరూ నాకు నా నంబర్ దాదాపు రాష్ట్రం అంతా తెలిసిపోయింది. సో అందరూ నాకే డైరెక్ట్ గా మెసేజ్ పెడుతున్నారు. దాంట్లో ప్రధానంగా టెట్ ఏర్పాటు చేసి టెట్ తర్వాత డిఎస్సీ పెడితే బాగుంటుందని కోరటం జరిగింది. దాంట్లో భాగంగా మీరు చూస్తే టెట్ నిర్వహించాము. దాని తర్వాత ఇప్పుడు డిఎస్సీ కూడా త్వరలోనే మేము నోటిఫికేషన్ కూడా ఇవ్వబోతున్నాం. అధ్యక్ష, దాంట్లో 16,000 పైచిలుక పోస్టులు మళ్ళీ భర్తీ చేయబోతున్నాం. అధ్యక్ష, గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఒక ఉపాధ్యాయ పోస్ట్ కూడా భర్తీ చేయలేదు, కాలయాపన చేస్తాం జరిగింది. అధ్యక్ష, పెద్దలు అన్నట్టు ఈరోజు నిరుద్యోగ యువకులు ఆశతో మన ప్రభుత్వం వైపు చూశారు. వాళ్ళు పోరాడారు కనుకనే ఈరోజు పెద్ద ఎత్తున మనకి దాదాపు 93% సీట్లు మన ప్రభుత్వం కైవసం చేసుకుంటాం జరిగింది. ఒక బాధ్యత ఉంది. ఉద్యోగాల కల్పన అనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. సూపర్ 6 మేనిఫెస్టోలో తొలి హామీ 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, దానికి ప్రత్యేకంగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఏర్పాటు చేసిన చైర్మన్ గా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు నియమిస్తడం జరిగింది. ఒక వార్ ఫుటింగ్ బేసిస్ మీద ఉద్యోగాల కల్పన ఒక లక్ష్యంగా పెట్టుకుని మన ప్రభుత్వం ముందరికెళ్తుందండి. ఈ సభాముఖంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా నేను తెలుపుతున్నా. అధ్యక్ష, రాజుగారు చెప్పినట్లు ప్రధానంగా ఏంటంటే ఇక్కడ 2-3 విషయాలు చెప్పారు. ఒకటి, ఎంతమందికి ఇంకా అంటే వేకెన్సీస్ ఎంతమందికి ఆర్డర్స్ అనేది ఇష్యూ చేసామనే దానిపైన ఒక డిస్కషన్ ఉంది. అధ్యక్ష, గత ప్రభుత్వం నోటిఫై చేసిన వేకెన్సీస్ 4,534. అధ్యక్ష, దాంట్లో అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇప్పటికి ఇచ్చింది 3,939. అంటే ఒక 600, సుమారుగా ఒక 600 వేకెన్సీస్ ఉన్నాయి. గౌరవ సభ్యులు ఇంకెక్కువ ఉన్నాయన్నారు. అధ్యక్ష, ఆ వివరాలను తీసుకుని దాన్ని ఎట్లా టేకప్ చేయాలో చేస్తాం. అధ్యక్ష, రెండోది వచ్చేయగల పెద్దలు అన్నట్టు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేది వాస్తవంగా ఎంటీఎస్ కి ఉండదు. సో అది వర్తించదు. అధ్యక్ష, ఇంకో పక్కన ఏంటంటే రిటైర్మెంట్ ఏజ్ వచ్చేగల ఎగ్జిస్టింగ్ ఎంటీఎస్ రూల్స్ అనేది 60 సంవత్సరాల ఉంది. అధ్యక్ష, సో అది గౌరవ సభ్యులు కోరారు. అది నేను అధికారులతో చర్చించి మాకు గౌరవ ముఖ్యమంత్రి గారితో రివ్యూ మీటింగ్ అయినప్పుడు అది ఎట్లా టేకప్ చేయాలో అది కూడా డిస్కస్ చేస్తాను. అధ్యక్ష, మీరు చూస్తే చాలా స్పష్టంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే 1998 డిఎస్సీలో 22,542 పోస్టులు శాంక్షన్ అవుతే ఫిల్ అయింది 18,008 పోస్టులు. అంటే పెండింగ్ 4,534